ఈ రోజు ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. పేరుకే విశ్వనగరం హైదరాబాద్ అని చెప్పుకుంటున్నాం. హెచ్ఎండబ్ల్యూఎస్ లో మొత్తం వైఫల్యమే. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తే ప్రజల సమస్యల నుంచి వచ్చేది డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతున్నాయనే వచ్చేది. మా డివిజన్ లో 8 నెలల నుంచి ఎయిర్టెక్ వెహికల్ లేదు. సమస్యలు ఎలా తీరుతాయి? మేము పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ వస్తుందని చెప్తున్నా హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి. ఈ రోజు అంటారు, రేపంటారు లేబర్ లేరంటారు, కాంట్రాక్టర్ లేరంటారు. సమస్యలు అంటే పొల్యూషన్ వాటరే తాగాలా? ప్రజలు చచ్చిపోవాలా? ప్రజలను పట్టించుకునే అధికారులు మరి ఏం చేస్తారు? ఓటేసి గెలిపించేందుకు ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారు కదా. ఆ రోడ్డు శాంక్షన్ అయినా పొల్యూషన్ వస్తుందని రోడ్డే ఆపేయాల్సి వస్తుంది. పబ్లిక్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా. మరి అధికారుల వైఫల్యం ఇదంతా. మేము ఎప్పటికప్పుడు సమస్యను చెప్తూనే ఉన్నాం. ఎండీ గారికి కానివ్వండి, అక్కడ ఉన్న మేనేజర్ కానివ్వండి, అందరికీ చెప్తున్నాం. పొల్యూషన్ వాటర్ వస్తుంది, డ్రైనేజ్ ఓవర్ఫ్లో ఉండాలి, వర్షాకాలం ముందే వచ్చింది, డీసిల్టింగ్ జరగాలి. ఇలా ఓపెన్ డ్రైన్ లో డీసిల్టింగ్ సంవత్సరానికి ఒకసారే జరుగుతుంది. ఇదంతా నిరంతర ప్రక్రియ. కానీ చాలా మట్టుకు అందులోనే ఓపెన్ డ్రైన్ లోనే సెవరేజ్ లైన్స్ ఉండడం జరిగింది. అయితే మేము అది డీసిల్టింగ్ జరగాలి, ఇది డీసిల్టింగ్ జరగాలి, ఇంకా ఏం జరగట్లేదు. మరి ప్రజలు ఎలా వెళ్ళాలి? రోడ్డు మీద నడుస్తుంటే మొత్తం ఓవర్ఫ్లో అవుతుంటే ఎలా నడుస్తారు? వర్షాకాలంలో ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇదొక్క సమస్య కాదు, శానిటేషన్, విద్యుత్ దీపాలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మేయర్ గారిని వీటి మీద అందరినీ ప్రశ్నించదలుచుకున్నాం. నగరంలో వర్షాకాలం సమీపిస్తున్న వేళ